హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే ఇక్కడి నుంచి మీ లైఫ్ మారుతుంది అని అర్థం. కానీ అది నేను చెప్పేందుకు కాదు, నేను చెప్పేది నమ్మితే జరిగి తీరుతుంది. మీ లైఫ్లో ఎంత పెద్ద కోరికైనా ఉండొచ్చు, లేదా ఎంత చిన్న కోరికైనా ఉండొచ్చు. మీరు కోటీశ్వరులు అవ్వాలి అనుకోవచ్చు, లేదా మంచి స్థాయిలో ఉండాలి అనుకోవచ్చు. మీ శాలరీ కోసం, మీ గోల్స్ కోసం, మీ డ్రీమ్స్ కోసం అవ్వచ్చు, మీ రిలేషన్ కోసం అవ్వచ్చు, లేదా మీ భవిష్యత్తు కోసం అవ్వచ్చు. కానీ అదే కావాలనుకున్నట్లుగా మీకు ఏం జరగాలి, ఎంత బాగుంటుంది అని మీరు కోరుకుంటారో అలాగే జరుగుతుంది. నమ్మండి. ఖచ్చితంగా నమ్మి ఈ వీడియోని మీరు వింటే మీ యొక్క కోరిక తీరిపోయినట్లే. కానీ ఎలా అనేది మీ ప్రశ్న కదా. దానికి సమాధానమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. దీనికోసం తెలిసినంత వరకు మీకు ఈ వీడియోలో అందుతుంది. ఆఖరి వరకు చూడండి, తెలుసుకోండి, ఖచ్చితంగా పాటించండి. మీ లైఫ్లో మార్పుల్ని మీరే చూడండి. తర్వాత మీరే వచ్చి చెప్తారు ఇది లైఫ్ చేంజింగ్ వీడియో అని. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్. మేనిఫెస్టేషన్ అంటే సంకల్పం. మనం అనుకున్న కోరికను కొన్ని పద్ధతుల్లో కోరుకుంటేనే జరుగు తీరుతుంది. అందులో ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక టెక్నిక్, అంటే ఆకర్షణ సిద్ధాంతం. మనం ఏది నమ్ముతామో మనకు అదే జరుగుతుంది. మనం ఏది కోరుకుంటామో మనకు అదే దక్కుతుంది. మనం ఏం ఆలోచిస్తామో, ఎమోషన్స్, అలాగే ఎనర్జీ ఎలా ఉంటాయో మన రిజల్ట్ కూడా అలాగే ఉంటాయి. మీరు పాజిటివ్గా ఉంటే ప్రతిదీ పాజిటివ్గా జరుగుతుంది. మీరు నెగిటివ్గా ఫోకస్ చేస్తే ప్రతిదీ నెగిటివ్గా జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే ఈ యూనివర్స్ మనకు కావలసిన ప్రతి దాన్ని వెనక్కి తీసుకొచ్చి మన దగ్గర పెడుతుంది. కానీ మీరు చేయాల్సిందల్లా యూనివర్స్ మీకోసం ఈ పని చేస్తుంది అని నమ్మడమే. మీరు ఖర్చులు చేయక్కర్లేదు, ఉపవాసాలు ఉండక్కర్లేదు, దానాలు ధర్మాలు చేయక్కర్లేదు. కానీ మీ కోరిక తీరుతుంది, ఇది నమ్మడి చాలు. మన ప్రపంచంలో ఎంతోమంది సైంటిస్టులు, పాపులర్లు ఉన్నారు, పొలిటీషియన్ నుంచి ఉన్నారు, యాక్టర్స్ నుంచి బిలియనర్స్ వరకు. వాళ్ళలో చాలామంది సక్సెస్ పొజిషన్లో ఉన్నవారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ని యూజ్ చేసి. తెలుసా, ఒక జిమ్ క్యారియర్ అనే హాలీవుడ్ యాక్టర్ అతని యాక్టింగ్ ఛాన్స్ లేని టైంలో తనకి తానే $10 మిలియన్ చెక్ రాసుకొని అది తనకి వచ్చిందని నమ్మాడు. నెక్స్ట్ 5 ఇయర్స్లో అతనికి నిజంగానే అంత పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది. అలాగే $10 మిలియన్ చెక్ కూడా వచ్చింది. అలాగే మన దేశంలో కూడా షారుఖ్ ఖాన్, ఇంకా ధోని, వీళ్ళు కూడా, ఇలాంటి సెలబ్రిటీలు కూడా ఒక కామనర్ మ్యాన్ నుండి ఒక సెలబ్రిటీకి రావటం అనేది వాళ్ళ నమ్మకం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ యూజ్ చేయటం వల్ల. ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన కోరికలు తీరేలా చేసుకోవాలంటే ముఖ్యంగా 3 రూల్స్ ఫాలో అవ్వాలి. అవే ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఇందులో మొదటిది ఆస్క్, అంటే అడగడం. మీకు ఏం కోరిక ఉందో అది యూనివర్స్కి అడగాలి. మీ కోరిక తీరాలి అంటే యూనివర్స్కి మీకు ఏం కావాలో ఖచ్చితంగా తెలియాలి. అంత స్పష్టంగా మీరు చెప్పడం చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోని సరిగ్గా కోరికని యూనివర్స్కి చెప్పారంటే దాని ముందు మీరు ఆ కోరిక తీరినట్లుగా యూజులేషన్ చేసుకోవాలి. సపోజ్ ఒక బైక్ కావాలనుకోండి. ఆ బైక్, ఏ బైక్ కావాలి, ఏ బ్రాండ్ కావాలి, ఏ మోడల్ కావాలి, ఏ కలర్ కావాలి, ఇంకా వీలైతే ఆ బైక్ని డ్రైవ్ చేస్తున్నట్లుగా యూజ్లెస్ చేసుకోండి. అంటే మీరు కోరుకునే కోరిక లేదా యూజులేషన్లో పాజిటివ్ తప్ప నెగిటివ్ అసలు ఉండకూడదు. నెగిటివ్ థింకింగ్ వల్ల మీరు కోరుకున్న కోరికలు జరగకపోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్గా కోరుకోండి. మీకు ఏదైనా అవసరం ఉందో దాన్ని మాత్రమే కోరుకోండి. మీకు ఏదైతే అవసరం లేదో దాన్ని కోరుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా జర్నీలో ఉంటే నేను ఇంటికి క్షేమంగా వెళ్ళాలి అని కోరుకోండి. అంతేగాని నాకు ఏ యాక్సిడెంట్ అవ్వకూడదు అని కోరుకోకూడదు. నెగిటివ్ థాట్స్ మనకు కోరికలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మీకు క్లారిటీ ఆఫ్ థాట్లా ఇంపార్టెంట్. మీకు ఏం కావాలో ఖచ్చితంగా ప్రతి పదం చెప్పుకోండి. మీరు కోరుకున్న దాన్ని మీ 5 సెన్సెస్తో పూర్తిగా ఫీల్ అవ్వండి. పొద్దున్నే లేవగానే, పడుకునే ముందు, అలాగే ఒక వస్తువు కావాలన్నా, ఒక జాబ్ కావాలన్నా, డబ్బు కావాలన్నా, ఒక మనిషి కావాలన్నా, ఏది కోరినా సరే మీ కోరికను ఈ విశ్వంతో షేర్ చేసుకోండి.
అలాగే మీకు ఆ కోరిక ఏ రోజు ఏ టైంకి ఎలా తీరాలో ఖచ్చితంగా చూసుకొని కోరుకోండి. ఆ కోరికపై మీకు ఎంత క్లారిటీ ఉందో ఈజీగా మీ కోరిక తీరిపోతుంది. మీ కోరిక కోరుకొని ఈ యూనివర్స్ని టెస్ట్ చేయడానికి ప్రతి మాత్రం ట్రై చేయొద్దు. మీరు నమ్మితే మీ కోరిక తీరుతుంది. ఇప్పుడు రెండవ రూల్, బిలీవ్. మీ కోరిక తీరాలంటే మీరు యూనివర్స్ని నమ్మాల్సిందే. అదేదో మూవీలో చెప్పినట్టు గట్టిగా మీరు కోరుకోవాలి. అంతేకాని ప్రపంచమంతా కుట్ర పని అయినా సరే మీ కోరిక తీర్చేస్తుంది. సో కోరిక ఏదైనా సరే బలంగా కోరుకోండి. చాలా అని చెప్పి కోరికలు కోరుకోవద్దు. ఇప్పుడు సడన్గా ఒక పిల్లాడు అయిపోవాలి అయితే అసలు కోరుకోవద్దు. మనం కోరుకునే కోరికకి అర్థం ఉండాలి. మన కోరిక నిజమై ఉండాలి. మన కోరిక తీరుతుంది అనే ఒక నమ్మకం కూడా ఉండాలి. అలాగే కోరిక వదిలేస్తే చాలదు, మనం ఆ కోరిక తీర్చడానికి ఎఫెక్ట్స్ కూడా పెట్టాలి. ఇది ఇంపార్టెంట్. సపోజ్ నేను ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావాలి అనుకుంటే నేను కోరుకుంటే సరిపోదు కదా, ఎగ్జామ్ కూడా రాయాలి. అలానే ఖాళీ పేపర్ వదిలేస్తే మార్కులు రావు. మనం ఎఫెక్ట్స్ పెట్టి మనం ఆ యొక్క ఆన్సర్ పేపర్ని ఫిల్ చేయాలి. బలంగా కోరుకుంటే ప్రతిదీ జరుగుతుంది. అలాగే కోరిక తీరే వరకు కొన్ని ఇంపార్టెంట్ మనం చూసుకోవాలి. ఒక నెలలో జరిగిపోవాలి ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి, 29 రోజుల వరకు అది జరగకపోవచ్చు. కానీ స్టిల్ అది యూనివర్స్కి నమ్మితే, అంతేగాని నమ్మకం మీద అలాగే డౌట్ మీద వస్తే డౌట్ మీద ఉండకూడదు, నమ్మకంతో ఉండాలి. 29 రోజుల్లో జరగాలి అనుకుంటే మీరు నమ్మారంటే 30వ రోజైనా జరిగిపోతుంది. మీరు కోరిక తీరుతుంది అని బిలీవ్ చేయాలి. ఇక ఇంపార్టెంట్ రూల్, రిసీవ్. మీ యొక్క ఏదైనా కోరిక తీరే ముందు మీ కోరిక తీరిపోయినట్లు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇన్ కేస్ మీ కోరిక ఒక 10 లక్షల మనీ కావాలనుకోండి, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ 10 lakhs అని క్లియర్గా చెప్పుకోండి. కోరుకునేటప్పుడు యూనివర్స్ని నమ్మండి. ఎంత ఇంపార్టెంట్ అంటే కోరిక తీరచాలంటే యూనివర్స్ని నమ్మటం ఇంపార్టెంట్. యూనివర్స్ ఇప్పటిదాకా మీకు ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పండి. యూనివర్స్ మిమ్మల్ని కాపాడుతున్నందుకు థ్యాంక్స్ చెప్పండి. యూనివర్స్ మీకు ఏం ఇవ్వబోతుందో దానికోసం థ్యాంక్స్ చెప్పండి. మీరు చెప్పే థ్యాంక్ యూ యూనివర్స్ కోసం కాకుండా మిమ్మల్ని మీరు ఆ పొజిషన్లో యూజులైజ్ చేసుకుని థ్యాంక్ యూ చెప్పుకుంటే మీ కోరిక తగ్గట్టు యూనివర్స్కి వరల్డ్కి చేరుతుంది. కాబట్టి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఈ రూల్స్ అలాగే పాటిస్తే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. పెద్ద కోరికలు కోరుకుంటేనే ముందు ఒక చిన్న కోరిక కోరుకొని అలా చిన్న కోరికలు తీరుతుంటే మీకు ఆ యూనివర్స్పై మరింత నమ్మకం పెరుగుతుంది. అలాగే మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మరింత ఈజీగా అలవాటు చేసుకోగలరు. ఒక్కసారికి ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ కోరిక వర్కౌట్ అవుతుంది, తీరిపోతుంది. మీకు తెలిసిపోతుంది. మీరు పొద్దున్నే లేవగానే ఒక కలర్ని ఊహించుకోండి, లేదంటే ఒక కార్ని లేదా ఒక బైక్ని ఊహించుకోండి. దాన్ని చూడాలని ఇవ్వాల అని చెప్పి మీరు కోరుకోండి. కానీ యూనివర్స్ ఇదే చేస్తుంది అని బలంగా నమ్మి కోరుకోండి. ఆ రోజు మీరు రోడ్డుపైకి వచ్చి ఒక ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా ఉంటే ఆ రోజు మీకు ఎక్కువ శాతం కనిపించేది మీరు కోరుకున్న కలర్స్ లేదా మీరు కోరుకున్న బైక్స్, కార్స్ మీ చుట్టూ ఎక్కువగా తిరగడం మీరే చూస్తారు. అప్పుడు మీకే అర్థమవుతుంది మీరు కోరుకున్నది యూనివర్స్ తీరుస్తుందా లేదా అని. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఈ 3 రూల్స్ అనేవి గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పాటించడం వల్ల మీ కోరిక తప్పక తీరుతుంది. పాటించండి. మీ కోరికను నచ్చినట్లుగా తీర్చుకోండి. మీరు నమ్మే విధానం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మీ కోరిక కోసం మొదటి స్టెప్ ఇప్పుడే తీసుకోండి మిత్రమా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కోరిక తీరాలంటే మీకు నచ్చినట్టు యూనివర్స్ దగ్గర ఖచ్చితంగా కోరుకోండి. పాజిటివ్ వేలో తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు.